భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లోధా కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా బీసీసీఐలో కాగ్ ప్రతినిధిని నియమించడం ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందంటూ లేఖ రాయాలని ఐసీసీని అడిగినట్లు తేలితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై బీసీసీఐ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫార్సుల అమలును అడ్డుకునేందుకు తాత్సారం చేసేందుకు అనురాగ్ సుప్రీంకోర్టులో అసత్య ప్రమాణం చేశారని అమికస్ క్యూరీ గోపాల సుబ్రహ్మణ్యం వాదించారు. తాను ఐసీసీని లేఖ ఇవ్వాలని అడగలేదని, సంస్కరణల అమలు ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందా రాదా స్పష్టత ఇవ్వాలని ఐసీసీ చైర్మన్ మనోహర్ను కోరినట్లు అనురాగ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఠాకూర్ తనను ఈ అంశంపై ప్రశ్నించలేదని మనోహర్ పేర్కొన్నారని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇది సంస్కరణల అమలుకు అడ్డుకోవడమేనని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం అసత్య ప్రమాణం దాఖలు చేసినట్లు రుజువైతే శిక్ష తప్పదని, జైలుకు తప్ప ఈ దేశంలో మీరెక్కడికి వెళ్లలేరని కఠినంగా హెచ్చరించింది. అనురాగ్ తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయరని, ఠాకూర్ అబద్దమాడలేదని నిరూపించుకుంటారని తెలిపారు. వాదనల తర్వాత విచారణ జనవరి 3కు వాయిదా పడింది.